గాజా శాంతి ఒప్పందంతో అమెరికా రాజకీయాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాజీ అధ్యక్షులు బైడెన్, బిల్ క్లింటన్ ప్రశంసల వర్షం కురిపించారు. ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంపై క్లింటన్, బైడెన్ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ ఒప్పందంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. గాజా ఒప్పందాన్ని ఆయన స్వాగతించారు. ఇలాంటి ఒప్పందం కుదిరేలా చూడడం సులభమైన విషయం కాదని, బందీల విడుదల చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. అమెరికా ప్రపంచ దేశాల మద్దతుతో పశ్చిమాసియా శాంతి బాట పడుతోందని అన్నారు. మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ట్రంప్ దౌత్యాన్ని కొనియాడారు. హమాస్ దాడితో మొదలైన ఘర్షణలు జరిగిన మానవ నష్టం తీవ్రంగా బాధించిందని, ఇప్పుడు కాల్పుల విరమణ జరగడం, 20 మంది బందీలు విడుదల కావడం, గాజాకు మానవతా సాయం అందడం గొప్ప విషయమన్నారు. ఈ ఘనత అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం, ఖతార్ వంటి దేశాలకు దక్కుతుందని క్లింటన్ ప్రశంసించారు. కాగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఈ ప్రశంసలపై ట్రంప్ స్పందించారు. ఇదంతా చాలా బాగుందని, వారు వాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు.